ప్రైజ్ లార్డ్ అందరికీ ఈరోజు సాయంకాలపు ప్రార్థనను మరి ప్రార్థనతో ఆరంభించుకుందాం. దయచేసి మీరు ఎక్కడున్నప్పటికీ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రభువా, హృదయపూర్వక ఆధారంతో మీ పాదం చెంతకు రావడానికి కొరకు ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యత వందనములు. మీరు ఎంతైనా నమ్మదర్శి మా దేవుడు ప్రభా, మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మీరు పూజిస్తులు కనిపిస్తున్నాను. ఉదయకాలం మొదలుకొని ప్రభా ఇంతవరకు మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన విధానం వందనములు. ఎక్కడైతే తప్పపెట్టినామో, ఎక్కడైతే జారిపోయినామో ప్రభా మరొకసారి నీ రక్తం మీరు కడగండి, శుద్ధీకరించండి. మీరే ప్రభా పవిత్రపరచవలసింది కోరుచున్నాం. అదే రీతి ప్రభా మరి ఇక సాయంకాలపు మరి ఆ కూడికను మీరే ఆశీర్వాదకరంగా చేయండి. ఇంకా నువ్వు రాయనట్టు వారిని ప్రభా మీరు సకాలమైన సమయం రావాల్సింది తీసుకొని రావాల్సింది కోరుచున్నాం. పాడే పాటల్లోనూ అదే రీతి ప్రభా మరి ధ్యానించేటువంటి వాక్యంలోనూ కూడా ప్రభా మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాను. కనబడే శిక్ష శక్తులన్నిటినీ ప్రభా మరి క్రీస్తు నామములోనే గద్దీసి బంధిస్తున్నాను. ప్రభా నేను దాసుని శిలువ చాటును మరుగుపరచమని యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 65 పట్టుకుందాం. దేవునికి స్తోత్రము గానం చేయటం మంచిది. సాంగ్ నంబర్ 65. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి చేయుటయే మంచిది. దశదరిన వారిని వారు చేయువాడని, దశదరిన వారిని వారు చేయువాడని, వారి గాయములన్నీయు వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను,
నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను. వాటికన్నియు పేరులు పెట్టుచున్నావా పగలి. వాటికన్నియు పేరులు పెట్టుచున్నావా ప్రభు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని. స్తోత్రము గానము చేయుటయే వాక్యమును యాకోబుకు చేసిన వాడని. వాక్యమును యాకోబుకు చేసిన వాడని. ఏ జనముకి ఏ జనముకి లాగునా చేసి ఉండాలి. గానము ఎనీ చాయిస్ అండి? ఇఫ్ యు వాంట్ సింగ్ బ్రదర్ అంకరాజు గారు, ఒకవేళ మీరు పాడాలనుకుంటే ఒక పల్లవి, మొదటి వచనం, చివరి వచనం. ఇఫ్ యు ఆర్ రెడీ, ఒకటి మీరు సౌండ్ తగ్గించుకోండి బ్రదర్. ఒక దాంట్లో తగ్గించండి. మొదటి వచనము, చివరి వచనం మాత్రమే పాడండి. నంబర్ చెప్తారా? నంబర్ 173 బ్రదర్. ఓకే బ్రదర్. స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు. ఓకే బ్రదర్. మిగతా వారు పాడండి. మిగతా వారు మ్యూట్ చేసుకొని వారిని అనుసరించి పాడండి దయచేసి. మిగతా వారు మ్యూట్ చేస్తాం, మేము కూడా మ్యూట్ చేస్తాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప
శుభదినము దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓచితివన్నీ మా కొరకు భరించితివి శ్రమలు నిందలు ఓచితివన్నీ మా కొరకు మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా Thank you, brother, for the nice song. Please turn with me the book of Psalms, chapter 50, verse 15, for the meditation of the church prayer. సంఘ ప్రార్థన నిమిత్తము దయచేసి మీరు ఎక్కడున్నప్పటికీ కీర్తనలు 50వ అధ్యాయము 15వ వచనము నాతో పాటు దయచేసి గట్టిగా బిగ్గరగా మీరు చదవలసిందే కోరుతున్నాను. బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 50 వర్స్ 15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. రెండవ భాగంగా ఇర్మియా 33, జెర్మియా చాప్టర్ 33 వర్స్ 3. ఇర్మియా 33, 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయమనితము. ప్రియమైన తండ్రి, మీ పాదం కొందనం ప్రభా, మరొకసారి మా గమనంలోనికి మీరు తీసుకొచ్చినట్లు లేఖను బాటి స్తోత్రాలు ప్రభా. ఆపత్కాలంలో ప్రభా నువ్వు నన్ను గురించి మొరపెట్టుము ప్రభా. మరి నాయన మీరు ప్రభా మరి జాబ్ ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నారు. ఆపత్కాలంలో ప్రభా మీరు ఆశ్రయించినప్పుడు ఆదరించేటువంటి దేవుడుగా ఉంటున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. నాయన మరి చదవట్లేకని భాగంను ప్రభా మీరు ఆశ్రయించి మీరు దీవించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాల్సింది కూర్చున్నాం ప్రభా. విరిచండి, పంచిపెట్టండి ప్రభా. తండ్రి ఇక సాయంకాల సమయము తండ్రి ప్రభా ఎవరు ఏ అక్కరు కలిగి ఉంటున్నారో ప్రభా మీరు తండ్రి మరి గుర్తెరిగిన దేవుడుగా ఉంటున్నారు ప్రభా. ఇక సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, సంధించండి. అదే తద్వారా ప్రభా నీ సన్నిధిలో ప్రభా మన మరి జ్ఞాపన ప్రార్థన చేసే కొరకాయి తండ్రి నాయన మీరే సిద్ధపరచాల్సింది కూర్చున్నాం. అదే రీతిగా ప్రభా మరి నాయన మీకు ఇష్టమైతే ప్రభా
ఇప్పుడు దాసుని ప్రభా మరి నచ్చలో చాటును మరుగుపరచండి. నోట వాడుకోవాల్సిందికి వచ్చిన మీ రక్తాన్ని పోషించండి. బలయుణ్ణి ప్రభా అయినప్పటికీ ప్రభా మీకు ద్వారా మీరు ఇంకా తండ్రి మీ సన్నిధిలో నిలబెట్టిన విధానం స్తోత్రాలు మీ చేతులకు అప్పచెప్పుకుంటూ కనిపించే చీకటి శక్తులన్నిటినీ కూడా ప్రభా యేసుక్రీస్తు నామములోనే బంధిస్తూ అడిగి పడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మరి చదివినటువంటి మరి లేఖన భాగము మరి మనందరికీ చాలా పరిచయ భాగంగా ఉంటుంది. మరి మనందరికి తెలుసు ఈ భాగము. రండి మరి ఈ యొక్క 50 కీర్తనలు 50 అధ్యాయము మరి 15వ వచనంలో మనం చూసినట్టయితే మరి ఇక్కడ మరి ఆసాపు రాసినటువంటి కీర్తనగా ఉంటుంది. మరి ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, అప్పుడు నీవు నన్ను మహిమపరచదవు. ఎందుకంటే మరి రెండవ భాగం కూడా మనం చూసుకుంటూ వచ్చాము. జెర్మియా చాప్టర్ 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను. ఎప్పుడైతే మొరపెడతామో ఆపత్కాలములో మన ప్రభుని మొరపెట్టినప్పుడు మరి ఆలకించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు, సమాధానము అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఒకటి మనం చేయవలసింది మొరపెట్టుట. ఆపత్కాలంలో మరి మొరపెట్టినప్పుడు మన ప్రభు మరి మరి అంగీకరించేట వాడుకుంటున్నాడు, మన ప్రార్థనకు సమాధానం అనుగ్రహించే వాడుకుంటున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఉంటున్నాం. మరి ఆపత్కాలం కదా, భయంకరమైనటువంటి ఏక సిచ్యువేషన్లో ఉంటున్నాం. మరి ఆపత్కాలము అయితే ప్రస్తుతం ప్రపంచం అంతటా కూడా వీడి ఆపత్కాలంలో ఉంటుంది పిల్లరా. ప్రతి వారు కూడా దేవుని చూస్తుంటున్నారు. అయితే నిజమైనటువంటి దేవుని యేసుక్రీస్తు ప్రభు వైపు మనం చూసినప్పుడు తప్పకుండా మనకు మొరను ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. చూడండి, ఆపత్కాలంన నీవు నన్ను గురించి మొరపెట్టుము. ఎప్పుడైతే మొరపెడతామో అప్పుడు మనల్ని మరి ఏ ఆపదలో ఉంటున్నావో సాయంకాల సమయంలో నాకైతే తెలియదు, మాకైతే తెలియదు, అయితే మన ప్రభువుకు తెలుసు. నేను సేవిస్తున్నటువంటి దేవునికి అతనికి తెలుసు. ఆపత్కాలంన నువ్వు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. ఏ విషయంలోనూ మరి బంధించబడుతున్నావో, ఏ విషయంలో మరి చిక్కి ఉంటున్నావో, ఏ విషయంలో అయితే ఆపదలో ఉంటున్నావో, అయితే ఒక విషయము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ ప్రభువు మరి నీకు విడుదల దయచేసేట్టుగా ఉంటున్నాడు పిల్లారా. మరి అందుకే ఆసాపు కీర్తన చెప్తున్నాడు, నన్ను గురించి మొరపెట్టుము. నేను కూడా ఆయన సన్నిధానం మొరపెట్టినప్పుడు మనల్ని విడిపించేటటువంటిగా ఉంటున్నాడు. మరి అదే రీతిగా మరి నాకు మొరపెట్టినప్పుడు నీకు ఉత్తరం ఇచ్చేదను, ఆయనకు మొరపెట్టినప్పుడు మరి మనకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి 2వ ప్రపంచ యుద్ధము మరి జరిగినప్పుడు జరిగిన సంఘటన, 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆ యొక్క జర్మన్ ఆ యొక్క యుద్ధ విమానాలు లండన్ పైన మరి గ్రెనేడ్స్ వేస్తున్నటువంటి సందర్భంలో లండన్లో మరి వారికి పెద్ద బంకర్స్ ఏర్పాటు చేసినారు. ప్రజలందరూ సురక్షితమైనటువంటి స్థలంలోనికి వెళ్ళి వాళ్ళు తల దాచుకోవడానికి కొరకు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక వృద్ధురాలు, మరి ఆమె కూడా అందరూ పోయి వాళ్ళు తలదాల్చుకుంటున్నారు. మరి వారిని కూడా, అమ్మా నువ్వు ఎందుకు పోతలే, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి మిలిటరీ వాళ్ళు అడిగినప్పుడు మరి ఆ ముసలావిడ ఏమాత్రము భయపడకుండా జడియకుండా మరి ఆమె అసలు బంకర్లకి పోనే లేదంట. నా ప్రభు నన్ను కాపాడుతాడు, నమ్మకము, ఒక విశ్వాసము, ఆపత్కాలములో ఆయన నన్ను విడిపించేటువంటి దేవుడు అని ఆమె ఎంతో విశ్వాసముతో అక్కడ ప్రజలతో ఆ యొక్క అధికారులకు చెప్పినప్పుడు అంతా వాళ్ళు ఆశ్చర్యపోయిన వారు ఉంటున్నారంట పిల్లారా. నిజంగా మరి కీర్తనలు 91:7 మనం చూసినట్టయితే మరి చూడండి, కీర్తనలు 91, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 91:7. ఎనీబడీ కెన్ రీడ్? కీర్తనలు 91:7. మహోన్నతుని చాటున నివసించువాడే కీర్తనలు 91, విశ్రమించువాడు. కీర్తనలు 91:7. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. చాలండి, నీవు కన్నులారా చాలండి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకంటే ఆపత్కాలములో ఆయన గురించి మొరపెట్టినప్పుడు ఆయన విడిపించే దేవుడుగా ఉంటాడు. అది ఏదేమైనప్పటికీ, కరోనా కావచ్చు, ఇంకా
కష్టమైనటువంటి తరమైనటువంటి ఉద్యమంలో ఉంటున్నావో, ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నావో, అయితే నాకైతే తెలియదు. అయితే దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో వచ్చి మొరపెట్టినప్పుడు ఆయన మరి ప్రతి విధమైనటువంటి కట్టుల్లో నుండి విడిపించుటకు సమర్థుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే షడ్రక్ మెషక్ వారు అబేద్నెగోలు ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు, ఓ రాజా నెబుకద్నెజరు రాజుతో సవాలు చేసినట్టుగా ఉంటున్నారు. మమ్మల్ని విడిపించినా విడిపించకపోయినా నీ ప్రతిభకు మాత్రం మేము సాగిలపడం. ఒక నిర్ణయం తీసుకున్నారు పిల్లారా. ప్రభువునందు నిర్ణయం తీసుకొని జీవించినటువంటి భక్తులు వారు విడిపించబడుతూ వచ్చారు. అందుకే అంటున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము. అది ఓన్లీ మనం చేయవలసింది మొర్రపెట్టుట, అనగా ప్రార్థించుట. ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆయన విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మొరపెడతావో నీకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఇర్మియా ప్రకారంగా, ఇర్మియా గ్రంథంలో మనం చూసే రీతిగా ఇక సమయంలో నేను చేయవలసింది ఒకటే, ప్రపంచమంతటా అతలాకుతలముతో ఉండేటువంటి స్థితిలో ఆపత్కాలము కదా, ఈ ఆపత్కాలములో భయంకర మహమ్మారి కరోనా మరి విజృంభిస్తున్నటువంటి సమయంలో మనం అందరము కూడా ఒకటే, దేవుని బిడ్డలముగా రక్షించబడినటువంటి వారముగా మనము ప్రార్థన చేసేటటువంటి వారు ఉంటున్నాము. ఆపత్కాలములో మరి మొరపెట్టినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను మాత్రం నిన్ను విడిపించే దేవుడుగా ఉంటున్నాను అంటున్నాడు పిల్లరా. ఎందుకంటే మరి ఆయన ఆపత్కాలంలో నన్ను విడిపించేటువంటి దేవుడు, ఆపత్కాలంలో నమ్మదగినటువంటి సహాయకుడిగా ఉంటున్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొనుటకు మరి సహాయదగినట్టు వాడుగా ఉంటున్నాడు పిల్లరా. ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. అనేక సార్లు నీ జీవితంలో, నా జీవితంలో అపనమ్మకస్తులు ఉన్నప్పటికీ మన ప్రభు నీ పట్ల, నా పట్ల నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే ఉంటున్నాడు. భూమి ఆకాశంను సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఆయన నమ్ముకొనదగినగా ఉంటున్నాడు. అందుకే మనం పాడుకుంటాం కదా, మరి పాట సంఖ్య 206లో ఉంటుంది కదా, నమ్మకమైన ప్రభు నిన్ను నేస్తు తింతును, నిన్ను నేస్తు తింతును, నమ్మకమైన నా ప్రభు. ఎందుకంటే ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన నమ్మకమైన ప్రభువుగా నిన్నే స్తుతిస్తానంటుండు కీర్తనకారుడు. ఎందుకంటే నిన్నే స్తుతిస్తా, ఎందుకంటే ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన దేవుడుగా ఉంటున్నాడు మొదటిగా. రెండవదిగా మనం చూడండి, ఆపత్కాలంలో మరి నీ పక్షంగా నా పక్షంగా యుద్ధము జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. రెండవదిగా ఆపత్కాలంలో నీ పక్షంగా నా పక్షంగా ఎలాంటి పరిస్థితులకు ఉండేటప్పటికీ తాను యుద్ధము చేసే దేవుడుగా ఉంటున్నాడు. రండి రెండవ దినవృత్తాంతంలో, సెకండ్ క్రానికల్స్ 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయము 7-8 వచనాలు దయచేసి క్లుప్తంగా చదవండి. 2వ దినవృత్తాంతంలో, సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 32 verse 7. రెండవ దినవృత్తాంతంలో 32వ అధ్యాయము. మీరు చదవండి. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస అండ మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. చాలండి. ఇక్కడ హిజ్కియా రాజు, యూదా రాజు అయినటువంటి హిజ్కియా పైకి అష్షూరు రాజు దండెత్తి వచ్చినప్పుడు ఎంతో కలవరంతో ఉంటున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. అయితే అలాంటి సమయంలో మరి హిజ్కియా రాజు తన ప్రజలంటే ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పిన మాట ఏంటంటే, చూడండి, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అది దిగులు పడకూడదు, ధైర్యమును విడవకూడదు. ఆపత్కాలములో ఆయన నేను విడిపించేటువంటి నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు పిల్లారా. కుటుంబం పరంగా మరి వ్యక్తిగతంగా
మరి అన్ని విషయంలో కూడా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తుంటున్నావో అయినప్పటికీ ఆ ప్రభువే మనం నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. పిల్లరా, నా ఆత్మీయ జీవితంలో కూడా, నా కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో ప్రభుపై ఆధారపడుతూ వచ్చినప్పుడు అనేకమైన తుఫాన్ లాంటి వచ్చినప్పటికీ ఈ ఆపత్కాలంలో ప్రభు ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటూ వస్తున్నాడు. ఇంతవరకు తాను మరి నమ్మదగిన దేవుడిగా ఉంటూ వస్తూ తాను అనేకమైనటువంటి ఆపత్కాలంలో నుంచి నా వ్యక్తిగతమైన జీవితంలో ఆయన కార్యం చేస్తూ వస్తున్నాడు ఉంటున్నాడు. పిల్లారా, ఒకటి విషయము, ధైర్యమును కోల్పోకూడదు. మరి హిజ్కియా రాజు చెప్తున్నాడు, మీరు దిగులు పడకూడదు, ధైర్యమును విడకూడదు. జో డర్ గయా ఓ మర్ గయా అంటారు, మరి హైదరాబాద్ భాషలో చెప్తా ఉంటారు అనమాట. భయపడితే చనిపోయినట్టేనట. పిల్లరా, ధైర్యమును విడకూడదు. ఎందుకంటే ఆపత్కాలంలో నమ్ముకునదగినటువంటి సహాయకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ పక్షంగా నా పక్షాన తను విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపనకర్తగా ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు హిజ్కియా, ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీరు, ఎందుకంటే అష్షూరు రాజు యొక్క సైన్యము చాలా పెద్దగా ఉంటుంది పిల్లరా, వారిని చూసి వీళ్ళు భయపడిపోతుంటున్నారు. అయితే హిజ్కియా రాజు ఒకటే చెప్తున్నాడు, ఏంటంటే మీరు అతని సహాయం కన్నా, చూడండి ఏం చెప్తున్నాడు కింది భాగము, అది మీరు భయపడవద్దు, విస్మయం ఉండవద్దు, అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకుంది. ఎప్పుడైనా గుంపును చూసి మనం భయపడకూడదు, గుంపును చూసి భయపడకూడదు. గుంపు కంటే ఎక్కువ మన ప్రభు మనతో ఉన్నట్టయితే ఏ లోకంలో ఎవరికి కూడా భయపడ అవసరం లేదు. ప్రియరా, మొదటిగా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడుగా ఉంటున్నాడు. నీకు నీవే ఆయన నామమును బట్టి మరి ధైర్యపరచుకునేటువంటి వారుగా మనం ఉంటున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ఆపత్కాలంలో ఎవరు కూడా మనం ఆదరించలేరు. మన ప్రభువే మనతో ఉంటున్నాడు. మన ప్రభు మనం బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మన ప్రభువును ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఆదరించబడతావు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడే నువ్వు ధైర్యపరచబడతావు. దేవుని ఇంటిలోనే నీకు ఆదరణ, దేవుని ఇంటిలోనే నీకు క్షేమము, దేవుని బిడ్డలతోనే నీకు నాకు మరి ఎంతో మరి ధైర్యపరచబడే వారుగా మనం ఉంటున్నాం. ఇప్పుడు ఇక్కడ రెండోదిగా మనం చూస్తూ ఉంటుంటే, ఆపత్కాలంలో నీ పక్షంగా నా పక్షంగా యుద్ధంలో జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. 8వ వచనంలో మనం చూస్తుంటే చూడండి, మాంసబంధము అయిన బహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధంలో జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, ఎప్పుడైతే హిజ్కియా రాజు తన ప్రజలతో చెప్తూ వచ్చాడో, మన ప్రభువే మన పక్షంగా యుద్ధము చేయుటకు సహాయకుడిగా మనతో తోడుగా ఉన్నాడని చెప్పినప్పుడు ఏం చేశారు వాళ్ళు? కింది భాగం చదవండి, మీరే చదవండి, కింది భాగం చదవండి. ఇంకా ఇది అయిన తరువాత అష్షూరు రాజైన లేదు, 8వ వచనము తోడుగా యెహోవా దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. మంచి మాట అమ్మా, అది నమ్మిక. ద ఫెయిత్, బిలీవింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నమ్మిక ఉంచడము అనేది చాలా ప్రాముఖ్యం ఉంటుంది విశ్వాస యొక్క జీవితంలో. ప్రియులారా, సాతానుడు నీ నమ్మకమును నా నమ్మకమును నమ్మకత్వం నుండి దూరపరిచేటి వాడుగా ఉంటున్నాడు. అష్షూరు రాజు ఏం చెప్తాడో వచ్చేది తెలుసా? ఇంకా మీరు అతను నమ్ముకొని ఉంటున్నారయ్యా, ఇంకా అతనితో పాటు ఉంటున్నారయ్యా, ఇంకా మీరు అతని దేవుణ్ణే మీరు సేవిస్తున్నారు, అయితే నా ముందు మీరు ఎవరు నిలవలేరు, చూడు మీరు నాశనం చేసేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఎవరు? అష్షూరు రాజు. నిజంగా చూస్తానంటే శారీరకంగా అతని యొక్క బలం ఎక్కువ ఉంటుంది, అతని యొక్క మరి కండ బలము, మరి ఆ గుండె బలము, మరి అలాంటి చాలా ఉంటున్నాయి అతనికి. అయితే అన్ని విషయంలో కూడా హిజ్కియా రాజు దేవునిపై ఆధారపడుతూ వచ్చాడు, కంప్లీట్గా ప్రభుపై ఆధారపడుతూ వచ్చాడు. ప్రభువా నీవే నాకు సహాయకుడవు, ప్రభువా నీవు నాకు తోడుగా ఉండేటువంటి దేవుడుగా ఉంటున్నావు అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా నమ్మిక ఉంచారు. పిల్ల చూడండి, దానికంటే ముందుగాల ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అదే 32వ వచనము, 32వ అధ్యాయము 11వ వచనం చదవండి అమ్మా. 32:11. 2వ వృత్తాంతంలో 32:11. కరువు చేతను దాహము చేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించునని చెప్పి
హిజ్కియా నిన్ను ప్రేరేపించుచున్నాడు కదా. చూడండి, అష్షూరు రాజు ఆ యొక్క ప్రజలను ఏ రీతిగా రెచ్చగొడుతున్నాడు. మీరు యెహోవా దేవుడు అష్షూరు రాజు చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడని హిజ్కియా మీకు చెప్తున్నాడు కదా. ఇంకా కింది భాగం మనం చూసినట్టయితే మరి 15వ వచనంలో చూడండి, 14వ వచనం కింది భాగంలో మనం చూస్తా ఉంటుంటే, నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆ యూదా దేశస్థుల సకల దేవతలోను తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనా ఉన్నాడా. ఆ రోజు మరి ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు ఏ రీతిగా మరి అరుస్తున్నాడో ఆ రీతిగానే ఇతడు కూడా చెప్తున్నాడు, మరి దేవతలలో తన జనులను నా చేతిలో నుండి విడిపించే దేవుడు ఎవరైనా ఉన్నారా. ఇక కింది భాగం చూసినట్టయితే, కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, హిజ్కియా చేత మీరు మోసపోకుడి. చూడండి, చిన్నగా చూడండి, దేవుని నామాన్ని దూషించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, అయితే హిజ్కియా మాట ప్రజలు నమ్ముతూ వచ్చారు. పిల్లారా, యెహోవా నీ పక్షంగా యుద్ధము చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే హిజ్కియా తన ప్రజలకు చెప్తూ ఉంటున్నాడో వారు నమ్మిక ఉంచారు పిల్లారా. అందుకే మార్క్స్ వార్త 5:36 మనం చూస్తూ ఉంటున్నాము, నమ్మిక మాత్రం ఉంచుము. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క యాయిరుతో చెప్తుంటున్నాడు, సమాజపు అధికారి అయినటువంటి యాయిరుతో చెప్తుంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. ఆ మాట చూద్దామనండి. మార్క్స్ వార్త 5:36, మార్క్స్ వార్త 5:36, బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 5:36, 5:36. మళ్ళీ ఒకసారి మాట చదువుకుందాం. మార్క్ 5:36, మార్క్స్ వార్త 5:36. తనకు కలిగినంతయు వ్యయము చేసుకొని, అమ్మ 5:36 కదా, మార్క్ 5:36. ఆ, చెప్పు. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, ఆ. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. చాలండి, ఇది నమ్మిక మాత్రం ఉంచుము. ఆనాడు సాతానుడు ఆ రోజు నుంచి ప్రజలను నమ్మకత్వము నుండి వైదొలిగించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను కూడా అష్షూరు రాజు ఏం చెప్తున్నాడంటే, అష్షూరు రాజు చెప్పాడు, నమ్మిక మాత్రం ఉంచుము, దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. అయితే అష్షూరు రాజు వారిని నమ్మకత్వం నుండి వైదొలగాలని చెప్పేసి అనేక రకాలుగా అతను ప్రయత్నిస్తూ వచ్చిన వాడు ఉంటున్నాడు. హిజ్కియా మాట మీరు నమ్మొద్దు, హిజ్కియా మాట మీరు నమ్మకూడదు. పిల్లారా, చూడండి, ఎప్పుడైతే హిజ్కియా దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చాడో, ఇశ్రాయేలు పక్షంగా మరి ఆ యొక్క మరి ప్రవక్త అయినటువంటి యెషయా మొరపెడుతూ వచ్చాడో, మరి దాని యొక్క రిజల్ట్ ఏ రీతిగా ఉందో మనం చూడండి. దానికంటే ముందు 15వ వచనం కింది భాగం చూద్దాం. చూడండి, 15 కింది భాగం చదవండి. 32:15 కింది భాగము. దేవుడైనను తన జనులలో నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలో నుండి గాని విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును కదా. చూడండి, ఏ రీతిగా వారి యొక్క నమ్మకత్వం నుండి వైదొలచడానికి కొరకు అష్షూరు రాజు మాట్లాడుతూ వచ్చాడు. పిల్లారా, యెషయా ప్రవక్త ప్రార్థించినప్పుడు చూడండి, 20వ వచనం చదవండి. 20 రాజైన హిజ్కియాను చదవండి. రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయను ఇందుని గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొరపెట్టగా, నెక్స్ట్, యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలను అందరినీ సేవా నాయకులను అధికారులను నాశనం చేయగా, అష్షూరు రాజు సిగ్గు నొందిన వాడై తన దేశం తిరిగిపోయాను. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరి. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణములను యూదా రాజైన హిజ్కియాకు కానుకలు తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందినవాడాయను. చాలండి. ఆపత్కాలంలో
నమ్ముకొనదగినటువంటి సహాయుడిగా ఉంటున్నాడు. రెండవదిగా ఆపత్కాలంలో నీ పక్షంగా యుద్ధము జరిగించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒక విషయం, నమ్మిక మాత్రం ఉంచుము. వారి మాటలు వీరి మాటలు మనం వింటే నష్టపోతాం. పిల్లారా, ఇప్పుడు సమాజపు అధికారి అయినటువంటి యాయిరు యేసుక్రీస్తు ప్రభువారు తన ఇంటిలోనికి వచ్చినప్పుడు చెప్తుంటున్నాడు, అయ్యా నీ కుమార్తె చనిపోయిందయ్యా, ఇంకా బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావు అన్నప్పుడు ఒకటే చెప్పాడు, వారి మాటలు లక్ష్య పెట్టకు. యేసుక్రీస్తు ప్రభువారు యాయిరుతో చెప్పిన మాట, వారి మాటలు లక్ష్య పెట్టకు. మనుషుని యొక్క మాటలు నిన్ను కృంగదీస్తాయి. మనుషుని యొక్క మాటలు నమ్మకము నుండి వైదొలిగేట్టుగా చేస్తూ ఉంటుంది. మనిషి యొక్క మాటలు దేవుని నుండి దూరపరుస్తాయి. మనుషుని యొక్క మాటలు సహవాసం నుండి దూరపరుస్తాయి. పిల్లారా, యాయిరు దేవుని మాట వింటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మాట విన్నాడు. తన కుమార్తె స్వస్థపరచబడింది. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు హిజ్కియా రాజు యొక్క మాట వింటూ వచ్చారు. వారు జయించబడిన వారుగా మరి చూస్తూ వచ్చారు. శత్రువుని సిగ్గుపరిచేవాడుగా ఉంటున్నాడు దేవుడు. శత్రువు అనేక విధములుగా ఈ ఆపత్కాలంలో మనను ఆయన నమ్మకము నుండి దూరపరిచేటటువంటి వాడికి అనేకమైన కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి వాడు ఉంటున్నాడు. అయితే నమ్మిక మాత్రం ఉంచుము. నీ పక్షంగా, నా పక్షంగా, మన పక్షంగా దేవుడు యుద్ధము చేసేట దేవుడుగా ఉంటున్నాడు. ఒకటి, ఆపత్కాలములో నమ్ముకొనదగిన దేవుడుగా ఉంటున్నాడు. మనమందరం కలిసి ఈ మాట చదువుకొని మన ప్రార్థనకి వెళ్తాం. మనకు అంశము 50 కీర్తనలు 50:15 వచనము. మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. అందరం కలిసి తర్వాత మనం ప్రార్థనకి వెళ్తాం. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. పిల్లారా, హిజ్కియా ఆపత్కాలంలో దేవుని సన్నిధిలో మెడపెడుతూ వచ్చాడు. ప్రభు వారిని అష్షూరు రాజు చేతి నుండి విడిపించాడు. అతన్ని సిగ్గుపరిచిన దేవుడుగా ఉంటున్నాడు. పిల్లారా, అటు రీతిగా ఏక సమయంలో భయంకరమైనటువంటి కరోనా ఆపత్కాలంలో నువ్వు నేను కూడా ఉన్నట్టయితే ఒకటే, దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు మోకరిస్తాం. ప్రభు మనల్ని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. అటు రీతిగా నేను విడిపించుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. దయచేసి వాక్య పిలుగులో మీరు ఎక్కడున్నప్పటికీ దయచేసి మరి కొన్ని నిమిషాలు మరి ప్రార్థించుకుంటాం. మీ దగ్గర ఉన్న ప్రార్థనా అంశములు ఇంకెవరైనట్టయితే మరి బయట మరి భయంకరంగా మరి కరోనా వ్యాధి చేత బాధపడిన వారి కొరకు, అదే రీతిగా మరి అనేకమైన డిపార్ట్మెంట్స్ వాళ్ళు పనిచేస్తున్నారు. మున్సిపాలిటీ, తర్వాత మిలిటరీ, పోలీస్, తర్వాత మెడికల్ సిబ్బంది కొరకు దయచేసి ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా కొంత సమయం తీసుకొని ప్రార్థించి మరి సాయం చేయవలసిందే కూర్చుంటున్నాం. అనేకులు మరి ఈ యొక్క కరోనా వ్యాధి చేత బాధపడుతున్నారు. వీళ్ళారా, ఎవరైతే బాధపడుతున్నారో ఇంకా మీ కుటుంబ సభ్యులు కానీ, ఇంకా స్నేహితులు కానీ, ఇంకా దయచేసి మీరు సమయం తీసుకొని మీరు ప్రార్థించవలసిందే కూర్చుంటున్నాం. Loving and Father, thank for thanks, grace, salvation, peace, all science, wonderful day given us all this day. You came in love flow to die for us and rose on third day. What a great, amazing God, Lord Jesus. Lord Jesus, please help us, Lord Jesus. Help us in this dangerous situation of virus spreading throughout the world, Lord Jesus. There are so many people who are infected, Lord Jesus, and so many people who are died, Lord Jesus, and new cases are going on, Lord Jesus. Help us, Lord Jesus. Lord Jesus, help us, Lord Jesus. You're the only one, Lord Jesus. Nothing can stop you, Lord Jesus. Nothing is impossible for you, Lord Jesus. Everything is possible for you, Lord Jesus. Lord Jesus, help us, Lord Jesus. Lord Jesus, Lord Jesus, help us, Lord Jesus. Help everyone, Lord Jesus. And I even pray for the people who are going for jobs also, Lord Jesus. And Lord Jesus, help us, Lord Jesus. Lord Jesus, according to Psalms 50:15, call unto me in the day of trouble, and I will deliver, and you shall glorify me, Lord Jesus. Thank you, wonderful and meaningful verse you have given us, Lord Jesus. Lord Jesus, please help us, Lord Jesus. Be us, Lord Jesus. Lord Jesus, help us, Lord Jesus, in this situation, Lord Jesus. And Lord Jesus, for some people, for some schools, Lord Jesus, the schools are going to start, Lord Jesus. Help those children, Lord Jesus. So starting on September 1st, Lord Jesus. Help us, Lord Jesus. Be with them, Lord Jesus. And Lord Jesus, help us, Lord Jesus.
I even pray for all the sickness people, Lord Jesus. I even pray for UAE churches, Abu Dhabi, Dubai, Sharjah, Russell, Kema, Fujairah, Al Ain, and Dubai, Lord Jesus. Lord Jesus, in these places, some of the churches are open, and some of them are still in still gathering through Zoom, Lord Jesus. Help them, be with them, Lord Jesus. And Lord Jesus, those who are going to church, Lord Jesus, help them, Lord Jesus. Be with them and guide them, Lord Jesus. Lord Jesus, even I pray for all the sickness people, Lord Jesus. In the situation, remove all their sicknesses, Lord Jesus. Remove all bad sicknesses, Lord Jesus, and pains, Lord Jesus. Lord, I even pray for the camp ministry, Lord Jesus. Help us, Lord Jesus, after this virus. Please help us, Lord Jesus, to gather all, to go to the camp, Lord Jesus, and preach your word, Lord Jesus. Help us, Lord Jesus. And Lord Jesus, even I pray for church ministry, Lord Jesus. Friday service and Monday service and off night prayer meetings, Lord, meeting service, Lord Jesus. Help us, Lord Jesus, be this, Lord Jesus. And Lord Jesus, help us, Lord Jesus. Help us, Lord Jesus. Lord Jesus. I even pray for the people who died, Lord Jesus. I even pray for their family comfort, Lord Jesus. I even pray for international ministries, Lord Jesus, and I even pray for all the God's servants, Lord Jesus. Lord Jesus, I pray for international ministries, universal churches, God's servants, and radio ministries, Lord Jesus. And I even pray for church needs and prayer meetings, Lord Jesus. Lord Jesus, help us, Lord Jesus, be those, Lord Jesus. And Lord Jesus, remove this lockdown, Lord Jesus. So we can go to the church and worship you, praise you, and sing joyfully, Lord Jesus. Help us, Lord Jesus. I offer this humble prayer in Jesus' name. Amen. 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 Precious loving Heavenly Father, Lord Jesus Christ, healer of all diseases and a great physician of all times, we intercede of all those in traumatic condition, not knowing the depth of their illness. We pray and ask you to come and take place in the spirits and the doctors, nurses, and specialists. Lord, full of Lord, we believe that nothing is impossible in your hands of power, in your hands of healing, and in your heart of love, mercy, and compassion. And Lord, you're the King of Kings and Lord of Lords. And Lord, please protect your angels around us, Lord. And Lord, thank you for giving us your strength, wisdom, knowledge to understand everything. And Lord, you're so great that you made us learn about educare, trust, and prayer. Thank you, Lord, for making us learn about educare, trust, and prayer. And Lord, I pray for Sharjah Priesthood, Sajab, National Peace, Ajman, may the Lord open the doors of the ministry in Hamriya. And Lord, Lord, please protect your angels around us, Lord. And Lord, our Lord and our Savior Jesus Christ, I pray. Amen. Gracious, loving, and Father, thank you, blessed for this day, King of Kings, and Lord of Lords, who died for us sins. Thank you for His great salvation and peace, Lord Jesus. Lord Jesus, thank you for this wonderful world for us, Lord. And Lord, I worship you that you're a great God, a wonderful God, a faithful God, a loving God, a true God, an awesome God, a creative God, Lord Jesus. Thank you for creating this wonderful world for us, Lord. And Lord, you're the one great God who can help us, Lord Jesus. And Lord, I pray for the Jeshwan families. My father, Prashant uncle, Sridhar uncle, Durga Prashant uncle, Samuel uncle, Edwin uncle, Gerald uncle, Shanti auntie, Padma auntie, Gangaratnam auntie, Devdas uncle, Janil Anna, Vijay uncle, Vipul uncle, Navnit Anna, Jeevan Anna, Sanjay uncle, Jan Baba uncle, Emmanuel uncle, Venkatesh uncle, Ajay Moses uncle, Dinankar uncle, Prashant Kumar uncle, Ajay Samir uncle from Ajman, Ashok Paul uncle and Raju uncle, Lord. Lord Jesus, please, Lord, help all of us wherever we go, Lord Jesus. And Lord, and also I pray for the people who are sick, Lord. Timothy Tata, my father's father, Amma Devi, Sridhar uncle's mother, Emily auntie and Gabriel uncle, Shanta auntie's mother and father, Mahima's health, Prashant uncle's daughter, Sridhar uncle's health, Malik auntie's mother, Theodore uncle, Timothy, the God servants, Theodore uncle, Timothy uncle, and Korean uncle, Lord. And Lord, you are the one great God who can help us, Lord Jesus. Please, Lord, heal them all according to heal them all, Lord Jesus. And Lord, you also had kept your promise according to Exodus 15:26, Lord.
You're the healing God, Lord Jesus. Please, Lord, help us, Lord. And Lord, thank you for giving us a wonderful verse according to Psalms 15. And call me in the day of trouble, and call me upon the day of trouble, Lord. And Lord, please, Lord, and thank you for giving us a wonderful verse in Psalms 91:7, 2 Chronicles 31:7, Mark 5:36, 2 Chronicles 32:20. Lord, you are the one great God. You can help us, Lord. And Lord, please, Lord, forgive us for what and all sins we had it, Lord Jesus. Please, Lord. And Lord, and Lord, please, Lord, and Lord, the virus spreading all over the world, Lord Jesus, please, Lord, heal us, Lord, protect your angels around us, Lord, and Lord, thank for, and wherever we go, Lord, please, Lord, protect us in whichever troubles we are, Lord, and Lord, I thank for giving me the wonderful promise in all the ways acknowledge him and he shall direct the paths in Proverbs 3:6, Lord. Lord, this is a promise that you had given me in 2020, Lord. Lord Jesus, you are the one great God who can help us, Lord. And Lord, thank you for giving this verse, and Lord, thank you for giving me this verse, Lord Jesus. Lord, and Lord, please, Lord, if the virus could go away, the churches, schools, everything can be opened, Lord. And Lord, next month, online school is going to be open, Lord. Please, Lord, help us, Lord Jesus. And Lord, please, Lord, now I offer this humble prayer in Jesus' name. I pray, Amen. Amen. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగలైన జీవం గల ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవ, మా ప్రభువా, గడిచిన దినములన్నిటిలోనూ మీ కృపా హస్తాల చేత మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం వరకు సజ్జుల సమయంలో మిమ్మల్ని స్తుతించటానికి, కనపరచటానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, మీ దాసుని నిలబెట్టి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కీర్తనలు 50:10 వచనంలో, మా తండ్రి, ఆపత్కాలంలో మేము మీకు మొరపెట్టుగా మా మొరనాలు అందును బట్టి మీకే వందనాలు. అవును తండ్రి, ఆనాడు దావీదు మహారాజు ఫిలిస్తీయులతో యుద్ధం చేసినప్పుడు మా తండ్రి, ఆ యుద్ధంలో కూడాను ఆయనకి మంచి జయాన్ని ఇచ్చారు ప్రభు. అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అటు విధంగా కుడి పక్కన 10,000 మంది, పక్కన 10,000 మంది ఉన్నను మా తండ్రి, మీరు దావీదు మహారాజు ఆ విషయంలో చేసినటువంటి గొప్ప గొప్ప విజయాలను బట్టి కూడా మీకే వందనాలు. అటనే అలాగే మా తండ్రి హిజ్కియా కూడాను, మా తండ్రి, జనులు ఎంతో అసహనంతో ఉండగా మా తండ్రి ఆ యుద్ధంలో మా తండ్రి హిజ్కియా మహారాజు కూడా గొప్ప విజయాన్ని పొందాడని కూడా మాకు చెప్పిన విధానాన్ని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవును తండ్రి, మీరు ఆపత్కాలంలో మా తండ్రి మేము ప్రార్థించినప్పుడు మీరు మా మొర విని దేవుడుగా ఉన్నారు తండ్రి. మా దేవ, మా ప్రభువా, రాత్రి మా తండ్రి, మా ప్రభువా, ఎంతో వేదనతోటి మేము ప్రార్థించగా మా ప్రభువా, అనురాధ విషయంలో మీరు చేసినటువంటి గొప్ప స్వస్థతను బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, మీరు మా మొర ఆలకించే దేవుడుగా ఉన్నారు తండ్రి. అందరం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మా ప్రభువా, మా పాపల నిమిత్తం మీరు కర్వలి శిలలో మీ అమూల్యమైన ప్రాణాలని, రక్తాలను పోసి ఇచ్చుకున్న మీ బిడ్డలం తండ్రి. మా మొరలో ఏ విధంగానైనా మీరు ఆలకించే ఉన్నారు ప్రభా. అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మరి ఒక్కసారి మీ పాదాల చెంత మొరపెట్టుచున్నాం ప్రభా. ఈ సంఘంలో ఏ బిడ్డ ఏమేమి ఆకలితులు ఎరుగున్నారో మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఆ బిడ్డలకి జవాబు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అటు విధంగా ఎవరెవరు ఏమేమి అనారోగ్యంలో ఉన్నారో ఆ బిడ్డల్ని
ఈ రాత్రికాల సమయంలో మీ గాయపడిన హస్తాల చేత ముట్టి స్వస్థత కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మా ప్రభా, సంఘంలో ఉన్నటువంటి ప్రతి అవసరతను గురించి కూడా ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల చెంత బహు బాధతో ప్రాధేయపడుచున్నాం ప్రభా. మా దేవ, మా ప్రభా, మా మొరలను ఆలకించే దేవుడు అన్నారు తండ్రి. అందరిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని మేము స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, మీ సిలువనెత్తుకొని మోసే భాగ్యాన్ని మాకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనములయ్యా. గడిచిన దినములన్నింటి స్థలతో ఆదుకొని ఆదరించి ఈ దినం వరకు సురక్షితముగా సజీవులుగా ఉంచిన నా గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాల సమయమున ఒక చిన్న మందగా చేరిన ప్రభావ నిన్ను ప్రార్థించడానికి చేరుకున్నావు నా తండ్రి. మరి నా తండ్రి, ఇద్దరు ముగ్గురుగా కూడి నీ నామం పేరిట ప్రార్థించుకున్న ప్రభావ అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడుగా నా ప్రభా. అవునా తండ్రి, ఎంతో మంది లేకున్నాను ప్రభా, నీ నామం పేరిట అడిగితే నా ప్రభా ఏదైనా దయచేసే దేవుడుగా ఉన్నావయ్యా. అందుని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు నా ప్రభా. మరి ఈ రోజు వాక్యానుసారంగా నా ప్రభా కీర్తనలు 50:15 ప్రకారం నా తండ్రి, ఆపత్కాలంలో నా ప్రభా నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదా, నిన్ను మహిమపరచదవు అని ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనములు, స్తోత్రాలు. అవును నా ప్రభా, ఆపత్కాలంలో నా ప్రభా మాకు నమ్మదగిన దేవుడివిగా, సహాయకర్తగా నా ప్రభా మా పక్షమున యుద్ధం చేసే దేవుడుగా ఉన్నావయ్యా. అందుని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు నా ప్రభా. అదేవిధంగా నా ప్రభా మరి కరోనాతో బాధపడుతున్న పోలీస్ సిబ్బందులు కానీ, మెడికల్ సిబ్బందులు కానీ ప్రభావ, మున్సిపల్ సిబ్బందులు కూడా నా ప్రభావ పనిచేయుచున్నారయ్యా. వారి మీరుండండి నా ప్రభావ, మీరుండి ప్రభావ మీ జ్ఞానం దయచేసి నా ప్రభావ ఆ బిడ్డల పక్షాన నా తండ్రి మంచి ట్రీట్మెంట్ను దయచేయండి నా ప్రభావ. అదేవిధంగా చిన్న బిడ్డలకు, యవ్వనస్తులకు మంచి జ్ఞానంను దయచేయండి నా ప్రభావ. మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డల పట్ల ప్రభావ ఆర్థిక వనరులను సమకూర్చండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభావ మీరు అక్కడ పర్యంతరం కూడా నా ప్రభావ నా తండ్రి మీ వైపు చూస్తూ నా ప్రభా పౌలు వలె మా ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రభా మాకు ధైర్యాన్ని చేకూర్చమని, నేను చేసిన ఈ కొద్ది ప్రార్థన దీవించమని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ఆమేన్. దయచేసి ఇంకెవరైనా ప్రార్థించేవారు ఉంటే దయచేసి ప్రార్థించండి, సమయం పోనీయకుండా. పరిశుద్ధులైన ప్రేమికులు మా తండ్రి, సాయంత్రకాల సమయంలో తండ్రి పరిశుద్ధ జనాంగం వచ్చి తండ్రి నేను ఆరాధించడానికి అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ పద్ధతిలో నడిపించి నూతన దినములో తండ్రి మమ్మల్ని ప్రవేశింపజేసి తండ్రి ఉదయకాలం మొదలుకొని తండ్రి ఈ నిమిషం వరకు మమ్మల్ని కాచి కాపాడి దినమెల్లా నువ్వు రక్షిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ తెగులోని గుడారం సమీపించదు అంటే వాగ్దానం తండ్రి ఇంతవరకు మా జీవితాల్లో తండ్రి నెరవేరుస్తూ వచ్చావు ప్రభా. అందుకు బట్టి వందనాలు, స్తోత్రాలు. తండ్రి ప్రత్యేకంగా తండ్రి జస్టిన్ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శిస్తూ తండ్రి వారి అవసరాలను తీరుస్తూ తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మంచి దారులు నడిపిస్తూ తండ్రి సమయానికి తండ్రి ప్రతి ఒక్కరిని ఆయన ఆరాధించడానికి తండ్రి మంచి సంఘాన్ని ప్రభా మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. తండ్రి కీర్తనలు 50:15 ప్రకారం తండ్రి నువ్వు మాతో మాట్లాడావు ప్రభా. ఆపత్కాలం ముందు యెహోవా
పెట్టుము ఇచ్చిన. అవును ప్రభా, గడిచిన దినములో ప్రభా మరి జీవితంలో ప్రతి ఎన్నో ఇబ్బందుల్లో ప్రభా మరి ఈ దేశంలో ఉంటుండగా అనుదినము తండ్రి మాకు కావాల్సిన ప్రతి అవసరతని తీరుస్తూ తండ్రి ఎన్నో ఇబ్బందులు గుండా తండ్రి ఉన్నప్పటికీ అయినను ప్రభా నీ మీద ఆధారపడి ప్రతి విషయమై తండ్రి నీ ప్రభా ప్రార్థన మీద ఆధారపడి తండ్రి మేము వెళ్తూ ఉన్నాం ప్రభా. మరి తండ్రి మరి శ్రమయందు ఓర్పు కలవారమై తండ్రి ప్రార్థనయందు పట్టుదలతో బాగా సహాయం చేయమని తండ్రి మేము వేడుకుంటున్నాం తండ్రి. అంతేకాదు ప్రభా మరి సంఘంలో ఉన్న సంఘ కాపరి ప్రత్యేకంగా దీవించండి, విస్తరించండి ప్రభా. సంఘం తరపున తండ్రి బయటకు వచ్చే ప్రతి వాక్యాన్ని తండ్రి సంఘం నీ తండ్రి నీవే దర్శించమని, చిన్న సంఘం అయినప్పటికీ ప్రభా ప్రతి ఒక్క ఆత్మల్ని సంపాదించే భారముతో తండ్రి చేస్తున్న ప్రతి పనిని దీవించమని ప్రభా. పేరు పేరున ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. రాత్రి కాల సమయమున వారి వారి గృహముల చుట్టూ నీ రక్షణ కాపు కంచి వేసింది ప్రభా. ప్రభా ఎవరైతే అవసరాలు రక్షించి ఆశీర్వదించమని మరి మీరే తండ్రి మీకు అప్పచెప్తున్నాం ప్రభా. దీవించండి ప్రతి ఒక్కరిని సమయాన్ని. అంటే కాదు ప్రభా చిన్న బిడ్డలకు పరిచయం ప్రభా, చిన్న బిడ్డలను దీవించండి. వాక్యం ఎదుగులాగా సహాయం చేయండి. చిన్నప్పటి నుంచి మమ్మల్ని తండ్రి మరొకసారి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నువ్వు చేసిన ఎన్నో మేలులను బట్టి ప్రభా ఈ ప్రార్థనను తండ్రి ప్రార్థనకి అనుగ్రహించమని తండ్రి మేము చేసిన వాటిని క్షమించమని చేయండి. ఇది మొదలుకొని తండ్రి నూతనమైన జ్ఞానంతో తండ్రి నూతనమైన శక్తితో మేము తండ్రి తండ్రి ప్రవర్తించిన దారిలో వెళ్ళేలాగా సహాయం కలిగించినట్టు నీకు మరొకసారి స్తోత్రాలు ప్రభా. ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభా నీవే పొందు యేసయ్యా. పరిశుద్ధాత్మనామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి మనం లేచి కూర్చొని ఒక పల్లవి పాడుకొని ముగించుకుంటాం. పాట సంఖ్య 6, సాంగ్ నంబర్ 6. పల్లవి మొదటి వచనమే పాడుకుందాం. దయచేసి నాతో పాటు మీరు అనుసరించి పాడడానికి ప్రయత్నం చేయండి. యాకోబు దేవుడా పదకాలంబులయందు నిన్ను ధరించి నీకు తరమునిచ్చునుగాక, నిన్ను ధరించి నీకు తరమునిచ్చునుగాక. పరిశుద్ధ స్థలము నుండి నీకు సాయమిచ్చును, పరిశుద్ధ స్థలము నుండి నీకు సాయమిచ్చును. సియోను నుండి యెహోవా నిన్నాదరించును, సియోను నుండి యెహోవా నిన్నాదరించును. యాకోబు దేవుడా పదకాలములయందు నిన్ను ధరించి నీకు తరమునిచ్చునుగాక, నిన్ను ధరించి నీకు తరమునిచ్చునుగాక. దయచేసి గమనించండి, వచ్చే థర్స్డే మనకు మనకు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం. దయచేసి సిద్ధపడండి. 9 గంటలకు కూడుకుంటాం. థర్స్డే 9 o'clock మనకు ఉపవాస ప్రార్థన నిమిత్తమై మనం కూడుకుంటాం. అదే ప్రార్థించండి. అదే రీతిగా కొద్దిగా ఏవైనా మీకు ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్టయితే వాట్సాప్ లో మాకు పంపించండి. అప్పుడు క్లియర్ గా మేము చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కొద్దిగా మరి సహోదరి
భవాని కూడా అనారోగ్యంగా ఉంటుంది, అనురాధ కూడా అనారోగ్యంగా ఉంటుంది. దయచేసి వారి కొరకు మీరు ప్రార్థించవలసిన కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడును మా రక్షకుడు యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి హృదయపూర్వక స్థితి ఆధారంతో మీ పాదం చుట్టుకు వస్తున్నాం. ప్రభా, మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మా గమనంలోనికి మీరు తీసుకొచ్చినటువంటి లేఖన బారుకు స్తోత్రాలు. కీర్తనలు 50:15 ప్రకారంగా ఓ ప్రభా, మరి ఆపత్కాలంలో ప్రభా నేను మొరపెట్టినప్పుడు ప్రభా మీరు మమ్మల్ని విడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నారు. మీకు స్తోత్రాలు. అవును ప్రభా తండ్రి, అశ్వరు రాజును మీరు సిగ్గుపరిచిన దేవుడుగా ఉంటున్నారు ప్రభా. మరి అవమానపరిచినటువంటి వాడిగా ఉంటున్నారు ప్రభా. ఎవరైతే నిన్ను అవమానపరుస్తారో, ఎవరైతే నిన్ను సిగ్గుపరచాలని అనుకుంటున్నారో వారిని సిగ్గుపరిచినటువంటి దేవుడుగా ఉంటున్నారు. మీకు స్తోత్రాలు. అయితే ప్రభా, మా యొక్క నమ్మకత్వంను, మా యొక్క విశ్వాసమును ప్రభా కొనసాగించటకు మీరే సాయం చేసి నడిపించాల్సింది కోరుచున్నాం ప్రభా. మరిచిగా మరి చెప్పినప్పుడు ఆ ప్రజలు ప్రభా నమ్మిక ఉంచారు ప్రభా. అలాంటి నమ్మకంతో మా మిగిలిన జీవితము ప్రభా సేవించటకు మీరే సాయం చేయండి. భయంకరమైన ఆపత్కాలంలో ఉంటున్నాం ప్రభా. నేను నమ్మకంతో మరి కొనసాగుటకు మీరే సాయం చేసి నడిపించండి. అదే రీతి ప్రభా నేను ఇంతవరకు తండ్రి ప్రార్థించిన ప్రతి మనవులకు మీరు సమాధానం అనుగ్రహించిన విధానం మీకు వందనములు. ఓ ప్రభా, మరి చేరవచ్చిన వారందరూ బట్ మీకు స్తోత్రములు. ఆన్లైన్ లో ద్వారా మరి వీక్షిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, రేటా కొరకు. అదే రీతిగా సోదరి భవాని కొరకు ప్రార్థిస్తున్నాం. తన సంపూర్ణ మార్గం దయచేయండి. అనురాగ్ కొరకు తన అక్కను మీరు తీర్చండి. సోదరుడు గణేష్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, మీరే సాయం చేసి నడిపించండి. అనురాగ్ కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరి అనురాధకు ప్రభా మరి నాయన అనారోగ్యంగా ఉంటుండగా దాన్ని మీరే సంపూర్ణ ఆరోగ్యం దయచేసి బిడ్డలు జ్ఞాపించుకోండి, అంకరాజుని జ్ఞాపించుకోండి. అదే దుర్ప్రసాద్ కొరకు ప్రార్థిస్తున్నాం. తన బిడ్డల కొరకు సహోదరి కొరకు మీరు ప్రార్థిస్తున్నాం ప్రభా. అదే రీతి తండ్రి నాయన అజయ్ మోదస్ రాలేకపోయినాడు పనిని బట్టి ప్రభావ మీరు సాయం చేయండి, జ్ఞాపించుకోండి. సగం సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. భారత్ కొరకు సుష్మిత కొరకు ప్రార్థిస్తున్నాం. తన తల్లి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. తన అకారం తీర్చవలసిన కోరుచున్నాం ప్రభా. మరి యొక్క సమయంలో పద్మ కొరకు శ్రీలత కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి అక్కడ తీర్చవలసిన కోరుచున్నాం. ఈ రీతిగా ప్రభా అయినా మరి అనేక సార్లు ప్రభా మేము తప్పైనప్పటికీ, మేము జారిపోయినప్పటికీ మాడల తని నమ్మది దేవుడిగా ఉంటూ మీరు ఇంతవరకు తను నాయన మీరు సహాయం చేసి మీరు వచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభా. నేను ఆపత్కాలంలో మా పక్షంగా తన యుద్ధము చేసే దేవుడిగా ఉంటున్నాను. మీకు స్తోత్రాలు. ఆపత్కాలంలో నమ్ముకున్న తగిన దేవుడిగా ఉంటున్నారు ప్రభా. అందులో మీకు వదనములు. చిన్న బిడ్డలు వారందరూ ప్రార్థిస్తున్నాం ప్రభా. దాన్ని ఇంతవరకు మీరు కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు, మా ప్రతి అవస్థ తీరుస్తూ వచ్చారు. అయితే ప్రభా మరి ముందున్న దినాల్లో భవిష్యత్తులో ప్రభా దీన్ని సేవించే విధము ప్రభా మాకు చూపించండి ప్రభా. మీరే సాయం చేసి నడిపించండి ప్రభా. నిశ్చితమైతే ప్రభా మరి ఇక మందిరంలో తెరవబాటు కొరకు మీరే సాయం చేయండి. ఈ కరోనాని ముట్టండి ఓ ప్రభా. తద్వారా నీ ప్రజలు నీ వైపు చూచి కొరకాయి మీరే సాయం చేయండి. ఇంకెవరైతే మారుమనసు పొందలేరో, ఇంకెవరైతే రక్షణ పొందలేరో ప్రభా ప్రజలు నీ వైపు చూచి కొరకాయి మీరే సాయం చేసి నడిపించవలసింది కోరుచున్నాం. అదే రీతి ప్రభా మా ఇండియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఇండియాలో మా రాష్ట్రం కొరకు, మా దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇండియాలో ప్రభా ఈ యొక్క కరోనా సందర్భంగా ఆయా రీతిలుగా విశ్వాస వారు డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తుండగా మీరే సాయం చేసి నడిపించండి. మా అక్క గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మార్త కొరకు తను కోవిడ్ హాస్పిటల్లో పనిచేస్తుండగా నర్సుగా మీరే సాయం చేసి మీరు నడిపించండి. నీకు కాపుదల, నీకు భద్రతను తప్పవలసింది కూర్చున్నాం. అదే రీతిగా ప్రభా విశ్వాస వారు ఆయా రీతిలుగా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదే రీతి ప్రభా అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, అదే రీతిగా ప్రభా హాస్పిటల్స్ లో పనిచేస్తున్న వారందరూ కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సాయం చేయండి. నీ యొక్క తండ్రి నా బలపు శక్తి మీద దయచేస్తుంది కూర్చున్నాం. అదే రీతి యూఏలో చదివిన పరిచయం ప్రార్థిస్తున్నాం. యూఏ యొక్క రూలర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. రాజులు అదే రాజు కొరకు, అదే రీతిగా మంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. క్యాబినెట్ మినిస్టర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సాయం చేసిన ముఖ్యంగా షార్జా రూలర్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అధికారుల కొరకు, ప్రధానుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే సాయం చేసి నడిపించండి. నిశ్చితమైతే ప్రభా మందిరం తెరవబట్టకు మీరే సాయం చేసి నడిపించమని ఈ రీతిగా ప్రభా నా నీ చేత అప్పచెప్పుకుంటున్నాను. నా ప్రతి అవస్థ మీరు తీర్చండి. మీ ఆలోచన చొప్పున, మీ యొక్క మార్గం చొప్పున, మీ యొక్క చిత్తానుసారంగా ప్రభా నన్ను నడిపించండి. నా తలంపులను, నా ఆలోచన మీరు కొట్టివేయండి ప్రభా. చేరవచ్చిన వారందరూ బట్టి కొందరు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సావాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.